నూతన అంశాన్ని పరిశీలన చేయబోతున్నాము. ఈ లోకంలో ఎవరైనా అపస్మారక స్థితిలో పడిపోతే, ఏం చేస్తామండి? ఏం చేస్తాం? మనం కుటుంబ సభ్యులుగా ఏం చేస్తాం? వెంటనే దేనికి ఫోన్ చేస్తాం? 108, అవునా? అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. ఎందుకు? ఆ యొక్క వ్యక్తి కానీ, స్త్రీ కానీ, పురుషుడు కానీ అపస్మారక స్థితిలో పడిపోయాడు కాబట్టి, ఆ పడిపోయినటువంటి వ్యక్తికి ఏమైందో తెలియదు కాబట్టి వెంటనే హాస్పిటల్లోకి అడ్మిట్ చేయాలి. ఆ వ్యక్తిని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. అయితే ఈ యొక్క అంబులెన్స్కి ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా, ఏ జిల్లాలోనైనా, ఏ పట్టణంలోనైనా, ఏ గ్రామంలోనైనా సరే అంబులెన్స్ని చాలా మంది ఏం చేస్తారండి? అంబులెన్స్ అంటే గౌరవిస్తారు. గౌరవించడం అంటే ఆ సైరన్ వినగానే ఏం చేస్తారు? దారిస్తారు. మీరు ఆటోల వెనక కానీ, ఆ యొక్క కార్ల వెనక కానీ, చాలా వెహికల్స్ వెనక ఒక కొటేషన్ రాసి ఉంటుంది: అంబులెన్స్కి దారి ఇవ్వండి, అంబులెన్స్కి దారి ఇవ్వండి. నేను ఒక వెహికల్ మీద ఒక కొటేషన్ చూశాను. మీకు నిజంగా మానవత్వం ఉంటే అంబులెన్స్ దారి ఇవ్వండి రాశారు. నిజమే. ఎందుకంటే అంబులెన్స్ అనేది అది మామూలుగా ఆ యొక్క రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ అంబులెన్స్ చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఎమర్జెన్సీతో కూడినటువంటి వెహికల్ అది, అవునా కదండి? కాబట్టి ఆ యొక్క అంబులెన్స్ కు దారి ఇవ్వటం అనేది, సైడ్ ఇవ్వటం అనేది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత అయినది, ప్రతి ఒక్కరి యొక్క రెస్పాన్సిబిలిటీ అయి ఉన్నది. అందుకోసం అంబులెన్స్ డ్రైవర్ కూడా శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇదంతా భౌతికంగా ఒక వ్యక్తికి ప్రాణం పోకుండా ఎమర్జెన్సీ టైంలో ఏం చేయాలో దాన్ని గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. అందుకోసమే గవర్నమెంట్ కూడా ఈ యొక్క అంబులెన్స్ల యొక్క పర్యవేక్షణ కొరకు, ఈ యొక్క అంబులెన్స్ల యొక్క వాటి పర్యవేక్షణ కొరకు చాలా ధనాన్ని కేటాయిస్తూ ఉంటుంది. అయితే ఏనండి ఈ యొక్క అంబులెన్స్ అంటే, ఏ వ్యక్తి అయినా సరే ప్రాణం పోతుందన్నప్పుడు మనము మన కుటుంబ సభ్యులైనా, మనకు తెలిసిన వారైనా తెలియని వారైనా వారి ప్రాణాన్ని కాపాడాలని ఎంత ఆతృత పడతామో, ఎంత కంగారు పడతామో, ఎంత భయపడతామో, ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తామో, అంతకంటే బాధ్యతగా ప్రవర్తించాల్సిన విషయము భూమి మీద ఒకటి ఉన్నది. అంబులెన్స్ కంటే ఎమర్జెన్సీగా భావించాల్సిన విషయము ఒకటి ఉన్నది. ఎప్పుడో ఈ లోకంలో చాలా మంది చెప్తా ఉంటారు, ఇందిరాగాంధీ టైంలోనో ఇప్పుడు ఎమర్జెన్సీని పెట్టారని, అవునా? ఎమర్జెన్సీ అంటే ఏంటండి? అంటే ఆ టైం చాలా ప్రత్యేకమైనది ఆ దేశానికి, అవునా? చాలా ప్రత్యేకమైనవి. ఆ టైంలో చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, ఎమర్జెన్సీ కంటే ఇంకా ఎమర్జెన్సీ అయిన విషయము భూమి మీద ఒకటి దేవుడు మనకు అప్పగించాడు. ఏంది? ఒకవేళ అంబులెన్స్ కు దారి ఇవ్వకపోతే, అంబులెన్స్ రావటం లేట్ అయితే మహా అయితే వ్యక్తి ప్రాణం పోద్దేమో, అవునా? ఒకవేళ ఆ వ్యక్తి కనుక క్రీస్తులో ఉండి చనిపోతే మొదటి మరణాన్ని ఎవరు తప్పించుకునే అవకాశం లేదు, అవునా?
రెండో మరణాన్నైనా తను తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? అంబులెన్స్ కంటే ఇంకా వేగంగా ప్రతి ఒక్కరు కూడా ఒక వెహికల్ లాగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని సత్యం జరిగినటువంటి, దేవుడి వాక్యం జరిగినటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఒక అంబులెన్స్ గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అంబులెన్స్ గా ఉండటం అంటే, అంబులెన్స్లు ఏం చేస్తాయండి? అంబులెన్స్ గా ఉండటం అంటే అర్థమైందండి. అంబులెన్స్లు ఏం చేస్తాయి ఏమండి? ఎక్కడైతే ప్రాణాపాయ స్థితిలో వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి అతన్ని క్షేమకరంగా ఆ యొక్క వెహికల్ ఎక్కించుకొని హాస్పిటల్లోకి తీసుకొని వస్తుంది. ఏంటిది? అంబులెన్స్. అవునా? మరి క్రైస్తవుడు కూడా అంబులెన్స్ లాగా ఉండాలి. ఏ విషయంలో అంబులెన్స్ లాగా ఉండాలండి? సువార్త ప్రకటించే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు ఒక అంబులెన్స్ మాదిరిగా ఉండాలి. మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వెళ్ళినప్పుడు అంబులెన్స్ డ్రైవర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అవునా? ఎందుకంటే ఆ అంబులెన్స్ కు సంబంధించినటువంటి ఆ యొక్క వెహికల్స్ కు సంబంధించినటువంటి పార్ట్లు ఏవి ఎలాగున్నవని నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఎప్పుడు కారు వస్తుందో తెలియదు కాబట్టి, అతను ఎమర్జెన్సీలో ఉంటాడు కాబట్టి 24 hours అతను ఎలా ఉంటాడండి? ఎమర్జెన్సీలో ఉంటాడు. మొన్న తొరగంటపాలెము ఒక గృహానికి హౌస్ విజిటింగ్కి వెళ్తే ఒక సహోదరి చెప్తుంది, తన భర్త అంబులెన్స్ డ్రైవర్ అంట. నిజంగా ఆ అంబులెన్స్ పోయిన దగ్గర నుంచి మా వారు భోజనం అంతా చేసినటువంటి రోజు ఒక్క రోజు కూడా లేదండి అని చెప్తున్నారు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్. అవునా కదండి? ఎమర్జెన్సీ వచ్చినప్పుడు నేను భోజనం చేస్తున్నా, తర్వాత భోజనం అయిపోయిన తర్వాత వస్తానంటే లేదండి. అంతకంటే ప్రాముఖ్యమైనది సువార్త ప్రకటించటము. మరి ఆ సువార్త ప్రకటన ప్రాముఖ్యతను ఎంత మటుకు గైకొంటున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? సువార్త ప్రకటన ప్రాముఖ్యతను ఎంత మటుకు నువ్వు సీరియస్గా తీసుకోగలుగుతున్నావు? ఒక అంబులెన్స్ నడిపే డ్రైవర్ కన్నటువంటి సీరియస్నెస్ కానీ, సిద్ధపాటు కానీ సువార్త ప్రకటించే నీలో నాలో ఉన్నదా? అసలు ఆ తీవ్రత, ఆ అవసరత మనకు కనిపిస్తుందా? ఏమండి? ఎందుకంటే అంబులెన్స్ కంటే చాలా తీవ్రమైన ప్రాముఖ్యతను, సువార్త ప్రకటించాల్సిన ప్రాముఖ్యతను మనం కలిగిందామా లేదా? ఒకవేళ సువార్త ఏ సమయానికైతే, ఏ ఆత్మ వద్దకైతే చేరలేదో ఆ ఆత్మ నశించిపోతే దాన్ని తాలూకు బాధ్యతను దేవుడు మన మీద ఉంచుతున్నాడు ప్రియ సహోదరి సోదరుడా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏమైందంటే సువార్త ప్రకటన ప్రాముఖ్యత ఏంటిది? సువార్త ప్రకటన ప్రాముఖ్యత. ఎందుకంటే ప్రతి వెహికల్ కూడా మినిమం 4-wheeler అయితే ప్రతి వెహికల్ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది. అవునా? అలాగే ప్రతి క్రైస్తవుల్లో కూడా ఎమర్జెన్సీ సువార్త ప్రకటించాలని తపన ఉండాలి, కోరిక ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే
ఈ సువార్త ప్రకటించడంలో ఒకవేళ నీవు నేను గనక నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటే రెండో మరణం నుండి వాడిని తప్పించలేమేమో. వాళ్ళు రెండో మరణానికి గురి కావటానికి మనమే కారణం కావచ్చేమో. అవునా కదండి? అసలు సువార్త అంటే ఏంటండి? 1 కొరింథీ 11:3 ప్రకారము సువార్త అనగా ఏంది? లేఖనం ప్రకారం ఆయన మరణం చెందుట, లేఖనం ప్రకారము సమాధి చేపట్ట, లేఖనం ప్రకారము తిరిగి లేపబడుట. ఇది సువార్త అంటే. అవునా? అదేమనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు మరణించాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, మన కొరకు తిరిగి లేపబడ్డాడు, తిరిగి లేచాడు. ఇది సువార్త అంటే. అయితే ఈ సువార్తను ప్రకటించే ప్రాముఖ్యతను ఎంతమంది క్రైస్తవులు గ్రహించారు? గ్రహించిన దాన్ని ఎంతమంది ఆచరణలో పెడుతున్నారు? ఆచరణలో పెట్టిన దాన్ని ఎంతమంది అనుసరించగలుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేద్దండి. ఈ సువార్త ప్రకటనకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఈ సువార్త ప్రకటనకు ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయిన దేవుడు ఎలాగ ప్రాముఖ్యతని ఇచ్చాడండి? తన అద్వితీయ కుమారుని, అంటే ద్వితీయం లేని వాడిని, అంటే మళ్ళా రెండవ కుమారుడు లేడు ఆయనకు, అంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడు. సువార్త ప్రకటించే కొరకు మన కొరకు ఈ లోకానికి పంపాడు. అంటే చూడండి ప్రీతి సహోదరి సహోదరులారా, తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపాడంటే ఆ సువార్త ప్రకటనకు ఆయన ఎంతటి ప్రాముఖ్యతనిచ్చి ఉంటాడు. అవునా? అంటే ఆయన ఆ ఇంటెన్షన్ మనకు అర్థమవుతుందా? నిజంగా ఈవేళ మనము మన కుమారులను మన కుమార్తెలను దేవుని సన్నిధిలో పరిచర్యకు పంపడానికే వాళ్ళు అలసిపోతారనో సలిసిపోతారనో వాళ్ళకి తీరిక లేదనో ఆలోచన చేసే మనము మరి అన్యాయస్తులుగా, మోసగాండిగా, వ్యభిచారులుగా ఉన్న మన కొరకు తన ఏకైక కుమారుడిని మన కొరకు పంపించాడు. అవునా? యోహాను సువార్త 3:10 దేవుడు లోకము ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాడెవరను నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఎవరిని? చూడండి, యేసుక్రీస్తుని భూమి మీద పంపించమని భూమి మీద ఆదాము అడిగాడా? అబ్రహాం అడిగాడా? మోషే అడిగాడా? దావీదు అడిగాడు? ఎవరు అడిగారండి? మనుషులు అడిగితే పంపాడా? మనుషుల యొక్క అవసరతను గుర్తించి తండ్రి పంపాడా? ఎందుకు పంపాడు భూమి మీదకి ఆయన్ను? చూడండి, యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఆ ఎంతో అనేది ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీ అనగా లెక్కలేనంత ప్రేమ, అది వెలకట్టలేని ప్రేమ, అమూల్యమైన ప్రేమ. ఏ ప్రేమ? అమూల్యమైన ప్రేమ. మరి తండ్రి అయినటువంటి దేవుడు ఈ భూమి మీద సువార్త ప్రకటించడానికి తన అద్వితీయ కుమారుడిని పంపాడు. అద్వితీయ కుమారుని భూమి మీద పంపాడు.
అంటే సువార్త ప్రకటన ఎంత ప్రాముఖ్యమో, అంటే సువార్త ప్రకటన కంటే తన కుమారుడు ఎక్కువ కాదని ఆయన భావించాడు. అవునా? మరి ఈవేళ మనం ఏం భావిస్తున్నాం? ఆ సువార్త ప్రకటన విన్నటువంటి మనము ఏం భావించగలుగుతున్నాం? ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం? ఎప్పుడైనా ఆలోచన చేశారు ప్రియ సహోదరి సహోదరుడా? కాబట్టి ఆయన భూమి మీదకు ఆయన ఎందుకు పంపాడు? 1 తిమోతి 2:4 ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై యూనట్లుగా ఇచ్చయించుచున్నాడు. ఏంటంట? మనుషులందరూ కూడా రక్షణ పొందాలి. ఎలాగ రక్షణ పొందుతారండి? ఎలాగ రక్షణ పొందుతారు? సువార్త ద్వారా. సువార్త విని రక్షణ పొందాలని దేవుడు కుమారుడు పంపించాడు. ఏం చేశాడు? కుమారుడు పంపాడు. మరి ఆ రక్షణ సువార్తను విన్న నీవు నేను ఏమి త్యాగం చేయగలుగుతున్నాము ఆ సువార్త వ్యాప్తి కొరకు అనేది ఎప్పుడైనా ఆలోచన చేసుకోగలిగావా? ఆ తర్వాత మనం గమనిస్తే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, క్రీస్తు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఈ సువార్త వ్యాప్తి కొరకు. క్రీస్తు ప్రభు ఇచ్చిన ప్రాముఖ్యత. క్రీస్తు ప్రభు ఏం ప్రాముఖ్యత ఇచ్చాడండి? మనము క్రీస్తు జీవిత చరిత్రలైనటువంటి 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు మనం చదువుతున్నప్పుడు ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ మాట అంటే ఆయన 12వ ఏటే సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాడు. అది ఎన్నో ఏట? మరి ఈవేళ 12వ ఏట మన కుమార్తెను కొరటి ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆ వాక్యాన్ని వినటానికైనా వాళ్ళను దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనీసం సువార్త ప్రకటించే సువార్తను వినేవారి కంటే మన కుమారులను ఆ సంవత్సరంలో మనం చూడగలుగుతున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. అయితే ఆయన శరీరధారిగా రాకమునుపు, క్రీస్తు శరీరధారిగా రాకమునుపు పితర కాలంలో ఆయన ఆత్మస్వరూపిగా వచ్చి అబ్రహాముకి వాక్యాన్ని బోధించాడు. వాక్యమునంటే దేవుని మాటలను బోధించాడు. అదే రీతిగా ఈ రీతిగా పితరుల కాలంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత మోషే, ఆ తర్వాత దావీదు, ఈ రీతిగా ఆయన ఆత్మస్వరూపిగా అనేకులకు దేవుని మార్గాన్ని గురించి ప్రకటించాడు. పితల కాలంలో ప్రకటించాడు, పాత నిబంధన కాలంలో కూడా ప్రకటించాడు. అవునా కదా? ఎందుకంటే ఒకనొక సందర్భంలో అంటాడు, నేను అబ్రహాం కంటే ముందున్నవాడును అని అంటాడు. అవునా? నేను అబ్రహాం కంటే ముందున్నవాడును అంటే అర్థం ఏంటండి? క్రీస్తు ప్రభు కూడా నిత్యుడు కాబట్టి ఆయన
మామూలుగా చాలా మంది క్రైస్తవులకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన శరీరధారిగా వచ్చినప్పుడే భూమి మీద జీవించాడని చాలా మంది నమ్ముతారు. వాస్తవం ఏంటంటే ఆయన శరీరధారిగా వచ్చింది కేవలము నిన్ను నన్ను రక్షించడం కొరకే. కానీ ఆయన భూమి పుట్టమునుపు ఉన్నాడు, పుట్టిన తర్వాత ఉన్నాడు, లైవ్ పోయిన తర్వాత కూడా ఉంటాడు. కాబట్టి ఆయన పితల కాలంలో ఆత్మస్వరూపిగా వచ్చి అబ్రహాముతో, ఇస్సాకు, యాకోబు వీళ్ళతో దేవుని మాటల గురించి వివరించాడు. అదే రీతిగా పాత కాలంలో కూడా వివరించాడు. మరి క్రొత్త నిబంధన కాలంలో అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం గమనించండి. యోహాను సువార్త చదవండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలము కలగలేదు. చాలండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండిన తర్వాత మనలాగా నేను బాప్తిజం పొందితే చాలే, నేను మారు మనసు పొందితే చాలే అని చేతులు కట్టుకొని ఉండలే. మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన పనుబాట్లు చేసుకుంటూ కాలాన్ని వెలబుచ్చుకుంటూ ఉండలే. ఏదో నామకవాసిగా నామకార్థంగా ఆదివారం వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఎంతో భక్తి శ్రద్ధలు ఉన్నట్టు ప్రవర్తించలే దేవుడు. ఆది అందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. అర్థమవుతుందండి? ఆ యొక్క వాక్యము సమస్త మానవాళి వద్దకు చేర్చాడు క్రీస్తు ప్రభు. ఆత్మస్వరూపిగా ఉండే చేర్చాడు, ప్రవక్తల ద్వారా చేర్చాడు, దేవదూతల ద్వారా చేర్చాడు, రకరకాల విధానాలు ఉపయోగించుకున్నాడు. మరి ఇవాళ దేవుడు మనకు కూడా అనేక రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నాడు. వాక్యాన్ని ప్రయాణించమని, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళమని. అప్పుడు క్రీస్తు ప్రభువు ఆ యొక్క అవకాశాలను సద్వినియోగపరుచుకున్నాడు. నేడు మనమేమో సద్వినియోగపరచుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే ఆదికాండం 19వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారులకు, తన కుటుంబీకులకు దేవుని ఆజ్ఞలు ఎలాగ పాటించాలో నేర్పాడని మనం చదువుకుంటామా లేదండి? లేదా? అవునా కదా? ఉందా లేదా మాట? ఒకసారి ఆదికాండం 19వ అధ్యాయానికి రండి. దేవునికి ఎలాగ లోబడాలో నేర్పాడు. ఆ సాయంకాలం ముందు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానని. అయితే అబ్రహాము తన పిల్లలు చెప్తున్నాడంటే తను నేర్చుకున్నాడనే కదా అర్థము.
తనకి ఎవరు బోధించారు? క్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా అబ్రహాముకు తెలియజేశాడు. ఒక అబ్రహాముకు మాత్రమే కాదు, పెద్దల కాలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేశాడు. అంటే ఆయన శరీరధారిగా లేనప్పుడు సువార్త ప్రకటించాడు, శరీరధారిగా ఉన్నప్పుడు సువార్త ప్రకటించాడు. మరి ఆ సువార్త విని నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న నీవు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాముఖ్యతలో, తండ్రి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యతలో ఎంత మట్టుకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావు? సువార్త ప్రకటన కొరకు ఎంత మట్టుకు నువ్వు ప్రాముఖ్యత ఇవ్వగలుగుతున్నావు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియ సహోదరి సోదరుడా. ఇంకా మనం గమనిస్తే క్రీస్తు ప్రభు ఆ వాక్యములు ప్రత్యక్షంగా మనుషులకు ప్రకటించాలనే ఉద్దేశము కొరకు దేవుని స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఏంటిది? విడిచిపెట్టాడు. ఏ స్వభావాన్ని ధరించుకున్నాడు? మానవుని స్వభావాన్ని. అవునా? దేని కొరకు తెలుసా? ఆ వాక్యమును ప్రకటించు కొరకు. అంటే తను దేవునితో సమానంగా ఎంచకూడదని ఎరిగిండు కూడా ఆ సువార్త వ్యాప్తి కొరకు ఆయన అలాగూ తాను అంతగా తగ్గించుకున్నాడు. ఈనాడు సువార్త వ్యాప్తి కొరకు నువ్వు ఎంత మట్టుకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు? అదే రీతిగా ఆయన సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఏం కోరుకున్నాడు? సువార్త ప్రకటించే విషయంలో ఆయన ఏం కోరుకున్నాడు? మంచి నివాస స్థలాన్ని కోరుకున్నాడు. అవునా? మంచిగా ఇతరుల కంటే, అపోస్తుల కంటే మంచి విలువైన వస్త్రాలు దొరుకుకోవాలని ఆశించాడు. అందరికంటే గొప్పగా ఉండాలని లగ్జరీతనాన్ని కోరుకున్నాడా? ఏమండి? మరి సువార్త ప్రకటించాల్సిన బాధ్యతను దేవుడు మన భుజాలపై పెట్టినప్పుడు మనం వీటి కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నాం? వాటి కొరకు ఎందుకు ప్రాకులాడుతున్నాం అండి? క్రీస్తు ప్రభువు ఎటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడో ఆ బాధ్యతను ఈనాడు నీవు నేను కలిగి ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ కలిగి ఉండాల్సిన అవసరం ఉందని భావిస్తే ఎంత మట్టుకు కలిగి ఉంటున్నావు? ఎన్ని నూతన సంవత్సరాలను దేవుడు నీ జీవితానికి ఇచ్చున్నాడు? ఎప్పుడు నువ్వు ప్రారంభిస్తావు సువార్త ప్రకటన చేయటము? ఆ సువార్త ప్రకటన చేసేది ఎంత ఆసక్తిగా చేయాలంటే, ఎంత ప్రాముఖ్యతనివ్వాలంటే, మనము ఈ లోకంలో మన తోటి విశ్వాసులను మనం గురిగా పెట్టుకోకూడదు. ఎవరిని గురిగా పెట్టుకోవాలి? మన తండ్రి అయిన దేవుని గురిగా పెట్టుకోవాలి. మన రక్షకుడైన క్రీస్తుని గురిగా పెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ తెలిపినటువంటి పరిశుద్ధాత్మ దేవుని గురిగా పెట్టుకోవాలి. మరి మన గురి ఎంత పట్టుకుంటుంది? మన గురి ఎవరితో పెట్టుకుంటున్నావు? ఆలోచన చేసుకోబోయే సహోదరి సోదరుడా. ఎందుకంటే ఆయన దేవుని స్వభావాన్ని విడిచిపెట్టాడు. ఒకనొక సందర్భంలో అన్నాడు, ఆయన వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఒక వ్యక్తి, అమ్మో ఈయన వాక్యాన్ని వినడానికి ఇన్ని వేల మంది వస్తున్నారే, ఈయన గృహం ఎంత బాగుంటుంటుందో,
ఈయన ఎంత మంచి ఆహారం భుజిస్తూ ఉంటాడో అని మనసు ఆశపెట్టి, అయ్యా నేను కూడా నీ వెంట వస్తాను అన్నప్పుడు ఏమన్నాడు? నక్కలకు బొరియలు గలవు, ఆకాశ పక్షుల గుడు గలవు, కానీ మనుషుల కుమారుడు తలవాంచుకొనుటకెన్నో స్థలము లేదన్నో. సువార్తలో కూడా మొదటగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకటి, అప్పుడు అవన్నీ మీకు అనుకరించినని దేవుని వాక్యం మత్తయి సువార్త ద్వారా అంత స్పష్టంగా చెప్తున్నా కూడా మనం ఏం చేస్తామంటే ఆ సువార్త ప్రకటించే విషయంలో నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము. ఏం కలిగి ఉంటున్నాము? నిర్లక్ష్యాన్ని కలిగి ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడా. ఇంకా ఆయన ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తెలుసా? ఆయన చనిపోతున్నాడు అన్నప్పుడు, కలవరి సిలువలో సిలువైపోతున్నాడు అన్నప్పుడు ఆయన చిట్ట చివరి మాటగా ఏం తెలియజేశాడండి శిష్యులకు? చిట్ట చివరి మాటగా ఏం తెలియజేశాడు? మార్కు సువార్త 16:15-16 మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఏంటంటే ఏం ప్రకటించమన్నాడు? అంటే ఆయన చనిపోయే ముందు కూడా దేని గురించి ఆలోచన చేశాడు? కొంతమంది అంటారే, వీళ్ళకి ఎప్పుడు ఈ పిచ్చేనండి, ఒకటే పిచ్చండి అంటారు. ఏమన్నా చూడండి, కొంతమంది ఉద్యోగాలు చేసే విషయంలో వాళ్ళు ఉద్యోగం ఆ యొక్క టైం అయిపోయిన తర్వాత కూడా, వాళ్ళ గృహాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఉద్యోగాల గురించి చాలా డెప్త్గా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి మనం కనీసం వారంలో 1 గంట సమయం అయినా నేను ఎలాగ సువార్త ప్రకటించాలి, నేను ప్రకటించాల్సిన సంఖ్య ఎంత ఉన్నది, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఇదిగో ఈ వారంలో ఏ వ్యక్తి వద్దకు వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి, దాని కొరకు ఎంత ధనాన్ని నేను కేటాయించుకోవాలి అనేది ఎప్పుడైనా ఆలోచన చేయగలుగుతున్నావా? మీరు ఎప్పుడైనా మీ హృదయాల మీద చేయవేసుకొని చెప్పండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక పెన్ను, ఒక నోట్బుక్ తీసుకొని, ఇదిగో నాకు పరిచయస్తులు, ఇదిగో 1 ఇదిగో 100 మంది ఉన్నారు, 100 మందిలో నేను ఎంతమందికి సువార్త ప్రకటించాలి, ఎంతమందికి ప్రకటిస్తున్నాను అది ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారండి? ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? ఆ పేర్లు రాసుకున్నప్పుడు నెంబర్లు వేసుకొని ఎన్ని నెంబర్ల వద్ద మీరు ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నట్టు టిక్కొట్టుకున్నారండి? దేవుడు మీకు ఎంతమందిని పరిచయం చేస్తున్నాడండి? దేవుడు మీ మీద ఎంత బాధ్యతను పెట్టినాడండి? ఒకసారి ఆలోచన చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రాముఖ్యతను నిజంగా మనం గుర్తించగలుగుతున్నామా? మన జీవితాలు దేవుడు 2020 సంవత్సరాలను కూడా అనుగ్రహించాడు. అనుగ్రహించి కూడా 4 రోజులు ఆల్రెడీ గతించిపోయినాయి. 5వ రోజులో మనం ఉన్నాం. ఈ నూతన సంవత్సరం నుంచైనా మన ఉద్యోగ వ్యాపార పనుబాట్లను దేవుని సువార్త ప్రకటించడానికి కొరకు ఒక వారంలో 1 గంట సేపు అయిన ప్రక్కన పెడతాం. మర్చిపోతాం మనం ఏం చేస్తాం అనేది. చూడండి ప్రియ సహోదరి సోదరులారా, సువార్త ప్రకటనకు వెళ్ళాలంటే మనం మర్చిపోవాలి ముందు. అంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని మర్చిపోవాలి. అప్పుడే ప్రశాంతంగా వెళ్ళి సువార్త ప్రకటించగలము. నేను చెప్పింది వాస్తవా కాదండి? అపోస్తలులు అలాగే చేశారా లేదండి? యేసుక్రీస్తు కూడా
ఆయన దేవుడై ఉండి కూడా కొండల మీద, గొట్ల మీద, కోళ్ళ మీద కూర్చున్నాడా లేదండి? మరి ఈవేళ ఆయన బ్రతకలేదండి? ఆయన ఆహారాన్ని భుజించలేదా మానవుడు కూడా? అప్పుడు ఆయనకు ఆహారం దొరకలేదా సమయానికి? మరి ఎందుకండి? ఎందుకు ప్రాకులాడుతున్నావు? సంపాదన మీద ఎందుకు దృష్టి పెట్టడం తప్పు కాదండి, సంపాదించడం తప్పని ఎవరో చెప్పరు. కానీ సువార్త ప్రకటించాల్సిన సమయాన్ని కూడా దొంగిలించి సంపాదించడము అది పాపం అండి. ఆ పాపం చేస్తే దాన్ని శిక్ష మరణమేనండి. అది మొదటి మరణం కాదండి, రెండో మరణం అండి. జాగ్రత్త కలిగి ఉండే ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే నీవు దేవుడు ఇంతమంది వద్దకు, ఇంతమందికి నీ ద్వారా సువార్త ప్రకటించాలని ఆయన నీ భుజాల మీద బాధ్యత అప్పగించినప్పుడు ఎంతమందిలో నువ్వు ఈ ఒక్కరి దగ్గరికి, ఇద్దరి దగ్గర పోయి ఆగితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందండి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకవేళ ఇక్కడే ఉండి ఈ ఇద్దరి వరకే నువ్వు సువార్త ప్రకటించి చనిపోతే మరి మిగతా వాళ్ళ తాలూకా లెక్కప్పు చెప్పాలి కదా. మిగతా వాళ్ళ తాలూకా లెక్కప్పు చెప్పాలి కదా. అయ్యా ఏమో నాకు తెలియదు, నాకు కుదిరినంత సమయము నీ వాక్యాన్ని ప్రకటించాను అని అంటే దేవుడు ఒప్పుకోడు కదా. మరి ఆ లెక్క సరి చేసుకోవడానికి ఎప్పుడు నువ్వు సిద్ధపాటు ఉంటావు? నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదలంతా నువ్వు సువార్త ప్రకటించేది ఎంతమందికి? ఆ ప్రకటించే విషయంలో కూడా యేసు తండ్రి అయిన దేవుడు కలిగిన మనసును కలిగి ఉంటున్నావా? సువార్త ప్రకటించే విషయంలో, సువార్త ప్రకటించే సమయంలో యేసు క్రీస్తు కలిగిన మనసును కలిగి ఉంటున్నావా? సువార్త ప్రకటించే సమయంలో అపోస్తులు కలిగి ఉన్న మనసును కలిగి ఉంటున్నావా? ఆదిమ క్రైస్తవులు కలిగి ఉన్న మనసును కలిగి ఉంటున్నావా? ఎలాంటి మనసును కలిగి ఉంటున్నావు ప్రియ సహోదరి సోదరుడా? ఒక వారంలో ఎంత మంది వద్దకు నీ ద్వారా సువార్త ప్రకటించాలని దేవుడు కోరాడు. చూడండి, మన కళ్ళు ఎదుట ఎంతమంది దేవుణ్ణి ఎరగని స్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ చనిపోతున్నప్పుడు, వాళ్ళందరూ మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు ఒక్కసారి కూడా నీ హృదయంలో బాధ కలగట్లేదా? వీళ్ళందరి వద్దకు వెళ్ళి నేను ఎప్పుడు సువార్త ప్రకటించాలి, అయ్యో ఎంతమంది ఇంకా దేవుని ఎరగని స్థితిలో ఉన్నారా అని ఒక్కసారైనా బాధపడిన సందర్భం ఒకటంతా నీ హృదయం చేవేసుకొని చెప్పు. ఎందుకంటే అసత్యంలో ఉన్న వాళ్ళకి ఆ బాధ్యత దేవుడు అప్పగించలే, వాళ్ళకి ఎలాగూ తెలియదు. కానీ సత్యంలో ఉండి, సత్యాన్ని ఎరిగి, సత్య సంబంధులుగా ఉండి, సత్యానికి స్తంభాలుగా ఉండాల్సిన నీవు నేను ఎలాగో ఆలోచన చేస్తున్నావు ప్రియ సహోదరి సోదరుడా? సువార్త ప్రకటించే విషయంలో ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారా? ఎంతమంది వద్దకు? చాలా మంది అయితే ఈ ఒక్కళ్ళిద్దరు కూడా ప్రకటించిన వారిగానే ఉంటున్నారు. వాళ్ళ వరకు మారు మనసు పొందుతున్నారు, మౌనంగా కూర్చుంటున్నారు. కానీ ఇది క్రైస్తవం కాదు, ఇది క్రైస్తవ విధానం కాదు. ఎందుకంటే
క్రీస్తు జన్మనే ఒక స్వార్థగా మార్చాడండి. క్రీస్తు జీవించిన విధానాన్ని కూడా ఒక స్వార్థగా మార్చాడు క్రీస్తు ప్రభు. అదే రీతిగా క్రీస్తు మరణాన్ని కూడా ఒక స్వార్థగా మార్చాడు. మరి ఈనాడు సరే, మనం జన్మించినప్పుడు మనం క్రైస్తవులుగా లేకపోవచ్చు, క్రైస్తవులుగా కాకపోవచ్చు, కానీ మన జీవితంలోకి యేసుక్రీస్తు వాక్యం వచ్చినప్పుడు మన జీవన విధానాన్ని ఒక సువార్తగా మార్చగలుగుతున్నామా? సువార్తగా మార్చగలుగుతున్నామా? ఒకవేళ మార్చగలిగితే ఎన్ని విషయాల్లో మార్చగలుగుతున్నాము? ఎన్ని విషయాల్లో మన జీవన విధానాన్ని సువార్తగా మార్చగలుగుతున్నాము? సువార్తకు వేదికగా చేయగలుగుతున్నాము? అర్థం చేసుకున్నావా? నిజంగా మన మరణము క్రీస్తు మరణ మాదిరిగా సువార్త ప్రకటించడానికి ఒక వేదిక అవుతుందా? అలాగ మనం బ్రతకగలుగుతున్నామా? అది అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, సువార్త ప్రకటన ప్రాముఖ్యత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లోకంలో అంబులెన్స్ కంటే చాలా ఎమర్జెన్సీ అండి. ఈ భూమి మీద ఎంతమంది అయితే చనిపోతున్నారో ఆ చనిపోయిన వ్యక్తుల తాలూకా బాధ్యత దేవుడు మన మీదే ఉంచుతున్నాడు. ఆ భారం మన మీద మోపుతున్నాడు. ఒకవేళ వాళ్ళ వద్దకు వెళ్ళి మనము ఎప్పుడో సువార్త ప్రకటించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడేమో, నీవు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదేమో. దాని తాలూకు లెక్క నీవు అప్పు చెప్పాలి దేవునికి. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు ప్రాముఖ్యతనిచ్చాడు, క్రీస్తు ప్రభు ప్రాముఖ్యతనిచ్చాడు. ఆ తర్వాత కంటిన్యూషన్ దేవుడు ఆయుష్కాలను ప్రయోగిస్తే వచ్చే ఆదివారం గమనిద్దండి. కాబట్టి సువార్తకు ప్రాముఖ్యతనివ్వటం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి, అలవర్చుకోండి. అలాగూ అలవర్చుకోకపోతే ఒకడు లోకమంతిని సంపాదించి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అంటున్నాడు దేవుడు 16:26 ద్వారా. కాబట్టి మన లోకంలో ఏం సంపాదించినా ఏం కలిగి ఉన్నా కూడా అది వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, సువార్త ప్రకటన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేది మీరు గ్రహించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.